నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు తెలంగాణలో పొద్దుటి సందున్న వార్తలు ఓ పాలు చూసొద్దాం బారి. దేశ ఆకలి తీర్చే పెద్దన్నగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాదిలో తెలంగాణ రైతన్నలు 183 కోట్ల 57 లక్షల టన్నుల బియ్యం అందించిర్రు. ఇక అన్ని ఆహార ధాన్యాలు కలిపి 275 లక్షల టన్నులు పండించి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపినరు. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఉన్నాయి. 2005లో యూపీఏ ప్రారంభించిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కూలీలకు అండగా నిలిచింది. ఈ పథకం విషయంలో మన తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకి కనీసం 100 రోజులు పనిచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కారు. ఈ నిర్ణయం తీసుకున్న ఏకైక సర్కారు తెలంగాణనే. మిస్ వరల్డ్ పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయి. సోమవారం నిర్వహించిన బ్యూటీ విత్ ఏ పర్సన్ గాలా ప్రోగ్రామ్ లా సుందరీమణులు సందడి చేసిర్రు. సంస్కృతి సాంప్రదాయాలను సామాజిక కోణంలో ఆవిష్కరించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్ రేస్ స్కామ్ లా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి కేసీఆర్ కూడా నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ కుటుంబానికి మరో నోటీసు అందినట్టుంది. అయితే తాను అమెరికా టూర్కి వెళ్ళొచ్చినాక విచారణకు వస్తా అని చెప్పిండట చిన్నదొర కేటీఆర్. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈల పాత్ర తెలంగాణలో నెంబర్ 1 గా నిలిచింది. దేశం మొత్తం మీద ఎంఎస్ఎంఈలకు అనుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో మన టీజీఐ పాస్ అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందట. అంటే యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో తెలంగాణ సర్కారు ముందున్నదన్నట్టు. తెలంగాణలో తొలి విడత మంజూరై వివిధ స్థాయిల నిర్మాణ దశల్లోని ఇందిరమ్మిళ్లకు తెలంగాణ సర్కార్ నిధులు మంజూరు చేసింది. ప్రతి సోమవారం ఇందిరమ్మిళ్లకు నిధులు విడుదల చేస్తామని ప్రకటించి సోమవారం నాడు 68.08 కోట్లు విడుదల చేసింది. అంటే 68 కోట్ల 8 లక్షలు విడుదల చేసింది అన్నట్టు. ఈ ఇళ్లలో కొన్ని జూన్ 2న ప్రారంభించనున్నారు. ఇవి ఇయాల్టి తెలంగాణ ముచ్చట్లు. మళ్ళా రేపు ముచ్చట్లతో కలుసుకుందాం.